ఇటు కాంగ్రెస్ చేసేవి మోసపూరిత రాజకీయాలు, కోరుకునేవి సన్మానాలు, అభినందనలు. మరి ప్రజలకు కోసం వస్తే ఎలా ఉంటుందో సీఎం రేవంత్ రెడ్డికి యూసఫ్గూడ బహిరంగ సభ రుచి చూపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఎన్నో హంగులు ఆర్భాటాలతో నిర్వహించిన సీఎం అభినందన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇటు సినీ పరిశ్రమ మొత్తం ఈ సభకు దూరంగా ఉన్నది. హాజరైన కొద్ది జనాన్ని నోట్లిచ్చి రప్పించుకున్నారని వచ్చిన సినీ కార్మికులే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన యూసఫ్గూడ సభకు సినీ పరిశ్రమ ముఖం చాటేసింది. సీఎం సభ కోసం మంగళవారం సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు రద్దు చేసినా లాభం లేకపోయింది. 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులెవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సభా ప్రాంగణమంతా వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మందిలో సగానికి పైగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వారే ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు సభా ప్రాంగణంలో ఎటు చూసినా సగానికి పైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జూబ్లీహిల్స్ పరిధిలో సుమారు 25,000 ఓట్లున్నప్పటికీ సీఎం సభకు 1000 మంది కూడా రాలేదు. సినీ పరిశ్రమను ప్రలోభాలకు గురి చేయాలనే ఉద్దేశంతో సీఎం అభినందన పేరిట బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కానీ 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కారు వేధింపులకు బలైన పరిశ్రమ ప్రముఖులు, కార్మికులు నిశ్శబ్ద నిరసన తెలిపారు. దీంతో షూటింగులకు తీసుకొచ్చే అడ్డా కూలీలను సభకు తరలించారు. వీరందరినీ మూసాపేట, రాజేంద్రనగర్ నుంచి వాహనాల్లో తీసుకొచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఇచ్చి తరలించారు. పెద్ద పెద్ద సినిమాల్లో జనసమూహం కోసం దినసరి కూలీలు తీసుకొస్తారని, ఈ సభకు కూడా అలాగే వచ్చామని కూలీలు స్వయంగా చెప్పారు. సీఎం అభినందన సభకు సినీ ప్రముఖులు హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలతో సహా అన్ని విభాగాల ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పరాభవం తప్పలేదు. హీరోలు, దర్శకులు కాదు కదా, కనీసం జూనియర్ ఆర్టిస్టులు కూడా సభకు హాజరు కాలేదు. ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఒకరిద్దరు సినీ పెద్దలు, కొద్దిమంది సినీ కార్మికులు మినహా ఎవరూ కనిపించలేదు. కాగా సినీ పరిశ్రమను, హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సినీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి 10 కోట్ల నిధులు ఇస్తామని, ఫ్యూచర్ సిటీలో కొంత స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. కార్మికుల పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకోసం పాఠశాలను నిర్మిస్తామన్నారు. నవంబర్లో మరోసారి సినీ కార్మికులు, సినీ పెద్దలతో సమావేశమవుతామని, వారి కోసం చేపట్టే కార్యక్రమాల వివరాలను డిసెంబర్ 9న ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ అభినందన సభపై సినీ డైరెక్టర్స్ యూనియన్ బగ్గుమంది. చిత్రపురి కాలనీలో అవినీతిని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినందుక ఎందుకు సన్మానం చేయించుకున్నారో సీఎం చెప్పాలని యూనియన్ జాయింట్ సెక్రటరీ కస్తూరి శ్రీనివాస్ నిలదీసింది. సినీ కార్మికుల వేతనాలు 30% పెంచాలని సమ్మె చేస్తే 15% పెంచి చేతులు దులుపుకున్నందుక, 12 గంటల కాల్ షీట్లు 15 గంటలు పెంచి అదనపు భారం వేయించినందుక సన్మానం ఎందుకని నిలదీశారు. సినీ కార్మికులకు మాయమాటలు చెప్పే మోసగాళ్లను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు, కార్మికులకు మధ్య సమస్యను పరిష్కరించకుండా కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఆఖరకు సభ కోసం రెక్కాడితే కానీ డొక్కాడని వేలాది మంది సినీ కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. సభకు వచ్చిన వారిలో 80% బయట వారేనని స్పష్టం చేశారు. సీఎం సభకు రాకపోతే షూటింగ్స్ కు రానివ్వబోమని బెదిరించిన సినీ కార్మికులు రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు కస్తూరి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరిని వదలకుండా వేధింపులకు గురి చేయడంతో సినీ పరిశ్రమ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. అగ్రనటుడు నాగార్జున, అల్లు అర్జున్ సహా నటి సమంతను కూడా టార్గెట్ చేసి వేధించారు. కార్మికులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో సమయం వచ్చినప్పుడు తామేంటో చూపించాలని అంతా వేచి చూశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే రేవంత్ సర్కార్ ఇప్పుడు వరాల జల్లు కురిపిస్తూ మభ్యపెడుతోంది. ఈ క్రమంలోనే సీఎం అభినందన సభను సినీ పరిశ్రమ హాజరు కాలేదని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తొలి సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. అటు కాంగ్రెస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి.